టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 3 వరుస హిట్లతో కెరీర్లోనే ఫామ్ పరంగా పీక్ స్టేజ్లో ఉన్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకునే ఎన్టీఆర్ పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ సెంటిమెంట్లను నమ్ముతున్నాడు. జై లవకుశ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్తో పాటు ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట. ఎన్టీఆర్ చివరి సినిమా జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1నే రిలీజ్ అయి ఎన్టీఆర్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ సెంటిమెంట్ ప్రకారమే జై లవకుశను కూడా అదే రోజున రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ పట్టుబడుతున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్ర చేస్తున్నాడు. ఏదేమైనా ఎన్టీఆర్ సెంటిమెంట్లను నమ్ముకోవడం విచిత్రమే. మరి ఈ సెంటిమెంట్ జై లవకుశను ఎలాంటి హిట్ చేస్తుందో చూడాలి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.